హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్. నేను చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో స్టాక్ మార్కెట్లో ఎందుకు ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది, ఇది ఇంకా ఎంతవరకు అవుతుంది ఈ ఫాల్, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ స్టాక్స్ లార్జ్ క్యాప్ ఎక్కువ కరెక్షన్ అవుతుందా, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కరెక్షన్ అవుతుందా, సో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం సెన్సెక్స్ తీసుకుందాం. సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 2024 ఎండింగ్, సో అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఈ ఫాలు కంటిన్యూగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో కంటిన్యూ 5 months. ఫ్రమ్ లాస్ట్ 5 months, ఇది 1 month చార్ట్, లాస్ట్ 5 months నుంచి కూడా కంటిన్యూ ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ ద లెవెల్. సో 75,000 దగ్గర ఇప్పుడు సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సో 75,000 లెవెల్ మనకి ఇదేనా సపోర్ట్ కింద ఉంటుందా, లేదా 75 కంటే కూడా మనం డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ మనకు మార్కెట్ ఏం చెప్తుంది ఒకసారి తీసుకుంటే, ఇది 1 month. 1 monthలో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? సో ఎవ్రీ టైం 70,000 నుంచి కూడా మార్కెట్స్ మంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫాల్ అయితే కూడా 73,000 నుంచి కూడా ఫాల్ అయితే మనకి 70,000 వరకు కూడా సెన్సెక్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే 5,000 to 6,000 పాయింట్స్ ఇంకా కూడా మనం డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్లో. అదేవిధంగా మనకి డైలీ చార్ట్స్లో తీసుకుంటే సెన్సెక్స్ ఏమనిపిస్తుంది, నెక్స్ట్ ఈ ఫాల్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది? సో మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చి దిస్ ఈజ్ ద సపోర్ట్ లెవెల్, 75,000 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ తెలుస్తాం. ఇప్పుడు 75,939 దగ్గర, ఓకే, 75,939 దగ్గర మనకి ఫ్రైడే మార్కెట్ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 75,154 మనకి కనిపిస్తుంది. సో ఇంట్రాడేకి మనకి ఆ లెవెల్ వరకు కూడా మనం డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ 75,000 లెవెల్ డౌన్ అయిపోతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 70,000 వరకు కూడా సెన్సెక్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. 75,000 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 5,000 పాయింట్స్ కూడా మనం డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీ తీసుకుంటే, నిఫ్టీ దగ్గర నిఫ్టీ ఇంకా ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నిఫ్టీ 1, 2, 3, 4, 5 months. నిఫ్టీ కూడా కంటిన్యూ 5 months ఫ్రమ్ సెప్టెంబర్ నుంచి ఈరోజు వరకు కూడా కంటిన్యూ డౌన్ఫాల్లో ఉంది. లాస్ట్ 5 months మార్కెట్స్ గోయింగ్ డౌన్ సైడ్. సో 5 months నుంచి కూడా మార్కెట్స్ కంటిన్యూ డౌన్ఫాల్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఉంది, ఇంకా నిఫ్టీ ఎంతవరకు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్, సో 21,095 లెవెల్, అరౌండ్గా మనకి 21,000 లెవెల్ వచ్చి మనం నెక్స్ట్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇన్ కేస్ మనకి
22,000, 22,800, 23,000, 23,000 లెవెల్ వచ్చి మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. 22,800 లెవెల్ వచ్చి సపోర్ట్ ఉంది. సో 23,800 డౌన్ అయిందంటే ఇంట్రాడేలో 22,500 వరకు కూడా ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 22,500 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 22,000 మనకి ఇందాక చెప్పుకున్నట్టు 21,000 లెవెల్ వచ్చి డౌన్ సైడ్ బెటర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో 22,000, 3,000, 23,000. సో 22,000 నుంచి 23,000 వరకు కూడా మనకి 22,000 నుంచి 23,000 లెవెల్ వచ్చేసి మనకి బెటర్ లెవెల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రేంజ్లో మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే ఈ మంత్ అంతా కూడా ఈ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 22,000 to 23,000 లెవెల్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. మనకి 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి అప్ సైడ్ వచ్చిందంటే మాత్రం మార్కెట్ మళ్ళీ బుల్లిష్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 23,000 లెవెల్ ప్రస్తుతానికి మనం రెసిస్టెన్స్. నెక్స్ట్ మార్కెట్స్ పాజిటివ్గా నెక్స్ట్ వీక్లో ఎంతవరకు ట్రెండ్ అవుతుందో చూసిన తర్వాత కానీ అప్ టు 23,000 లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం అప్ సైడ్ మూమెంట్స్ తీసుకోలేము. సో దీనంతా కూడా నెక్స్ట్ ఫాల్ కిందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ సెన్సెక్స్ లెవెల్స్ మనం చూసాము. నెక్స్ట్ మనకి స్టాక్స్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, లేదు వెయిట్ చేయాలా, లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ ఉండేవాళ్ళు ఏంటంటే మార్కెట్లో మనకి లార్జ్ క్యాప్లో కరెక్షన్ అయినా కూడా కానీ ఏంటంటే లార్జ్ క్యాప్లో మనకి స్టాక్ వాల్యూస్ సో బాగా కరెక్ట్ అయ్యి మంచి వాల్యూ ఉండే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ స్టాక్స్ ఇంకా పడినా కూడా కానీ మనకి ఆ లెవెల్స్లో కూడా మనకి వాల్యుబుల్ స్టాక్స్ కాబట్టి అవి తగ్గినప్పుడు బై చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి మార్కెట్లో దొరికిన స్టాక్స్ అన్నీ మనం తగ్గినాయి కదా, ఈ లెవెల్ నుంచి పడింది అని చెప్పేసి ఆ స్టాక్స్ అన్నీ బై చేస్తే మనం లాంగ్ టర్మ్లో కూడా మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. రేపు మార్కెట్ పెరుగుతున్నా కూడా ఈ ఫాల్ అయ్యే స్టాక్స్ రికవరీ ఇవ్వకపోవచ్చు. సో జాగ్రత్తగా మంచి స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్, కంపెనీస్, మంచి వాల్యుబుల్ కంపెనీస్, అందులో స్పెసిఫిక్గా ఇప్పుడు మంచి అవకాశం కూడా పోర్ట్ఫోలియోని మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏ స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి అలాంటి మంచి స్టాక్స్లోనే ఫండ్స్ డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. బాగా ఫాలో అవుతున్నప్పుడు మంచి వాల్యుబుల్ స్టాక్స్ ఇప్పుడు తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు కూడా స్టాక్స్ కరెక్షన్ అయినాయి. సో 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్లో ఇప్పుడు స్టాక్స్ అన్నీ కూడా డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. ఇంకా కూడా ఫాల్ అయితే మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అంతేగాని ఈ ఫాల్ని మనం అదే ఫాల్ అయిపోతుంది మార్కెట్లో అని చెప్పేసి ఇప్పుడు మంచి వాల్యుబుల్ స్టాక్స్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వకూడదు. సో ఇంకా కూడా ఆ స్టాక్స్ని యావరేజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు కొత్త ఎంట్రీస్ ఎవరైనా తీసుకుంటున్నారు, మంచి స్టాక్స్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 20% ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ 20% నెక్స్ట్ ఫాల్ అయినప్పుడు మార్కెట్లో ఈ 1 or 2 months 3 monthsలో కొంచెం మీరు 20% మీ క్యాపిటల్ నుంచి తీసి సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. బెటర్ రిజల్ట్స్ మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఒకేసారి ఇన్వెస్ట్ చేసి
పెద్ద మొత్తంలో స్టాక్స్లో కూడా నష్టపోవద్దు. ఒకసారి స్టాక్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయితే అది ఎంత మంచి స్టాక్ అయినా కానీ కరెక్షన్ అవుతానే ఉంటుంది. సో మనకి కరెక్షన్ ఎంతవరకు అవుతుంది అనేది ఫాల్ ఇంతవరకే అవుతుంది అని చెప్పలేము. సో ఎగ్జాక్ట్గా ఫాల్ ఇంతే అవుతుంది, లేదంటే మార్కెట్ ఇంతే పెరుగుతుందని ఎవరూ చెప్పలేరు. సో మార్కెట్ ఆల్వేస్ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి మనం జాగ్రత్తగా మార్కెట్లో ఉండి ట్రేడ్ చేసుకుంటేనే మనం ఇన్కమ్ సంపాదించగలం. సో ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ బీ కేర్ఫుల్. ఈ ఫాల్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలిసిస్. కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్.